హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. వాళ్ళు ఒక డిఫరెంట్ ప్లేస్ చూపిస్తాబ్బా నేను కళ్యాణ్ చిన్న అట్లా కూర్చొని పొద్దున కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సడన్గా ఒక చిన్న ఇన్స్టాలో పోస్ట్ చూశాను, మీకు కుండలు నేర్పిస్తాం రండి అని. సో సరే ఎట్లనైనా పోదాం అనేసి అడిగితే నాకు చిన్నకిద్దరికి కళ్యాణ్ టికెట్స్ తీసుకున్నాడు. అదేదో తీరా చూస్తే నేనేదో అంటే ఒక కుండలు నేర్పిస్తామంటే సరే మరి ఊర్లా ఊహించుకోలేదు, కానీ ఏదో హైదరాబాద్లోనే ఒక చెట్టు కిందనో ఒక ఇల్లు లాగా ఉంటుంది, ఒక కుటీరం లాగా ఉంటుంది అని ఊహించుకుంటే తీరా చూస్తే ఇదేదో గమ్మత్తుగా ఉంది. ఒక రెస్టారెంట్ అనమాట ఇదంతా కూడా. సో అందులోకి వెళ్ళాము. అంత చైర్స్ ఉన్నాయి, దీని సపరేట్గా ఒక టేబుల్ తీశారు, దాని మీద ఒక పేపర్ వేశారు. అంతకుముందు కూర్చున్న వాళ్ళందరికీ తలా ఒక మట్టి ముద్ద ఇచ్చారు, దాన్ని వాళ్ళు ఒక బాల్ లాగా స్వీట్ లాగా ఆడుకుంటున్నారనమాట. సరే నాకు చిన్నకి సిన్సియర్గా స్టూడెంట్స్ లాగా మేము ఇద్దరం స్టూడెంట్స్ అనమాట, ఇద్దరం కూడా క్లాస్మేట్స్ ఇప్పుడు. సో మాకు 2 మట్టి ముద్దలు ఇచ్చారు, వాటిని నీట్గా చేస్తూ ఉన్నాం. ఫస్ట్ మంచిగా ఇట్లా దాన్ని ఇంకా మెత్తగా చేయమన్నారు మట్టి ముద్దను. సో చేశాక చిన్న కప్పులు చేయమన్నారు. ఇప్పుడు ఓకే, మీకు ఇప్పుడు దీని మీద పట్టు వచ్చింది, ప్రమోషన్ ఇస్తాం రమ్మని తీసుకుపోయారు అనమాట. సో ఆ లోపు చిన్నికి ఏదో తాగడానికి డ్రింక్ ఇచ్చారు, నాకు కూడా ఇచ్చిండ్రు. సరేనా, నాకు అది నచ్చలేదు కాబట్టి కళ్యాణ్ అడిగి వేరే తెప్పించుకున్నా. ఇప్పుడు మనల్ని చక్రం దగ్గరికి తీసుకెళ్తారనమాట, కుంటలు చేసే చక్రం దగ్గరికి. వాళ్ళు ఏదో పక్కన అంటే ఒక్కొక్క బ్యాచ్ లాగా చేస్తున్నట్టున్నారు. 4 ఉన్నాయి, 4 కూర్చోబెట్టారు మమ్మల్ని, తలా ముద్దిచ్చారు, మట్టి ముద్ద. సో దాన్ని ఏదో చెప్తున్నారు, దాన్ని సెట్ చేయాలా, మధ్యలోకి పెట్టాలా, ప్రాపర్గా చేయాలని పెడల్ ఉంది. మనము ఊర్లలోనేమో ఇట్లా కుండలు చేయనికి చక్రంలాగా ఉంటుంది, గిర్రమని తిరుపుతారు కదా కట్టెబెట్టి. ఇది అట్లా కాదు, కాళ్ళు నొక్కితే సేమ్ మన మిషన్ లాగా అనమాట. సో ఏదో చిన్న టెక్నిక్స్ ఉన్నాయి. అయినా సరే వాళ్ళు చేస్తాము, మేము స్టార్టింగ్ చేసిస్తామంటే లేదు ఎట్లొచ్చినా సరే నేనే చేసిన. చిన్ని కూడా ఇంకా సూపర్ చేసింది. మొత్తం మీద ఏదో ఒక షేపు, ఒక వెరైటీ వచ్చేసింది అనమాట. అరే నేను అనుకున్నా ఇట్లాంటి మిషన్లు ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది, అంటే అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తుంటాం కదా, బాగానే వస్తుంది మనకి, ఈజీగా అవుతుంది కుండలు చేసుడు అంటే. ఆ మిషన్ అన్నీ చేసుకుంటుంది, చేతులు పెడితే సరిపోతుంది అనుకున్నా, కానీ జర్ర కష్టమే ఉన్నది. అట్లని వీళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు డిప్లొమా చేశారు దాన్ని. అరే దీనికి బదులు ఊర్లోకి వెళ్ళి కుమ్మరోళ్ళని పిలుచుకొచ్చుకొని కుండలు చేసేటోళ్ళని పిలుచుకొచ్చుకుంటే ఎంత బాగా చూపిస్తారు కదా అనిపించింది. బట్ ఇది వీళ్ళ సెటప్ ఏదైతే ఉందో నాకు నాకు తెలిసి ఎన్నేళ్ళు అయిందబ్బా, ఒక 15 years బ్యాక్ మేబీ
ఎస్ 15 to 16 years బ్యాక్ అనుకుంటే, చిన్ని పుట్టలేదు. మేము ఈజిప్ట్కి వెళ్ళామన్నమాట. ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ లోకల్ ఫ్రెండ్స్ ఒక దగ్గర తీసుకెళ్తే అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఉంది. బట్ వాళ్ళు మాకు ఒక సిరమిక్ పాట్స్ ఇచ్చారు, పెయింటింగ్స్ ఇచ్చారు. అవి వేసిస్తే రా పాట్స్ అనమాట. అవి పెయింట్ వేస్తే వాటిని వాళ్ళు బట్టీలో పెట్టి కాల్చినమాట. వీళ్ళు ఓవెన్ అంటున్నారు కానీ బట్టీలో పెట్టి కాల్చి మళ్ళీ ఒక 10-15 days తర్వాత డేట్ ఇస్తే అప్పుడు ఇస్తారు. అంటే 2 సార్లు రావడానికి అనమాట అక్కడ. అప్పుడు అనుకున్నారు, ఇదేదో భలే ఉందే పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి, ఒక మంచి బ్యూటిఫుల్ వాతావరణం ఉంటే సూపర్ బిజినెస్ అని అప్పుడు నిజంగా అనుకున్నా. అంటే 15 years బ్యాక్ ఈ థాట్ నాకు వచ్చింది. అదే చెప్పాను, ఈ ఐడియా నాకు 15 ఏళ్ల క్రితం వచ్చింది, మీరు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నా నా పిల్లలకు చెప్పిన. బట్ బాగున్నారు ఆ టీం అంతా కూడా, అందరు వేరు ప్రొఫెషన్ అంతా వేరు వాళ్ళది. బట్ అందరు కలిసి ఇట్లా ఏదైనా ఒక ప్లేస్లో సెట్ చేస్తున్నారనమాట. అదే సంగతి. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పాము. అంటే కష్టపడుతున్నారు కదా పిల్లలు, భలే అనిపిస్తుంది. అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్, ఏదో ఒకటి చేయాలా మనము, ఏదో ఒకటి సంపాదించాలా, ఏదో ఒక దాంట్లో ప్రూవ్ చేసుకోవాలన్నది ఉంటుంది కదా, అది నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. సో రైట్, ఇట్లనే ఉండాలి పిల్లలంటే అనిపించింది. సో నన్ను నేను చూసుకున్నా అక్కడ. ఇదన్నమాట విషయం. ఫైనల్గా మా మట్టి కుండలు ఇట్లా చేసినాము. అండ్ చిన్ని లాస్ట్లో వాళ్ళు చిన్న కప్పు మీద మళ్ళీ ఫ్లవర్ ఒకటి చేయమంటే చిన్ని చేసింది. ఒకటి పట్టుకొచ్చింది, 2 గాలవనికి ఇచ్చింది అనమాట. సో ఆ 2 ఎప్పుడు కాల్చిస్తారో ఎప్పుడు ఇచ్చిందో డేట్ మనకు తెలియదు, కానీ వచ్చినప్పుడు చూపిస్తా. ఓకేనా? అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ ఒక హాలిడే రోజున ఇట్లా సరదాగా బుర్రలు ఏం పనులు లేకుండా ప్రశాంతంగా గడిపినాం అనమాట. మీరు కూడా ఇట్లనే గడపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.